హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వ్లాగ్లో అయితే బ్యాచులర్స్ అయితే ఈజీగా తయారు చేసుకునే కరివేపాకు కారపొడి ఇలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కరివేపాకు కారపొడి తయారీకి కొంచెం కరివేపాకు తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, పల్లీలు, మెంతులు, ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ పక్కకు తీసుకొని పెట్టుకోండి. తర్వాత కొన్ని పుట్నాలు కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా పక్కన తీసి పెట్టుకున్న మినపప్పును యాడ్ చేసుకోండి. మినపప్పుని మంచిగా కలితిప్పుతూ ఉండండి కొంచెం వేగే వరకు. మినపప్పు కొంచెం వేగంగానే పక్కన తీసి పెట్టుకున్న శనక్కాయ గుళ్ళను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని రెండు మంచి కలర్ వచ్చే వరకు వేగుతూ ఉండాలి, కలితిప్పుతూ ఉండండి. ఆ తర్వాత ముందుగా పక్కన తీసి పెట్టుకున్న మెంతులు, ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి మాత్రం యాడ్ చేసుకోవాలండి. అన్నీ ఒకసారి యాడ్ చేస్తే మాడిపోతుంది. నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేపుకుంటూ ఉండాలి. తర్వాత ముందుగా పక్కన తీసి పెట్టుకున్న వేయించిన శనగపప్పును కూడా యాడ్ చేసుకొని మిక్సింగ్ చేసుకోండి. వేయించిన శనగపప్పు కూడా వేగినాక ఫైనల్గా జీలకర్ర, ధనియాలను కూడా యాడ్ చేసుకోండి. ధనియాలు, జీలకర్ర కూడా వేగేంత వరకు ఉంచి ఇప్పుడు మంచి స్మెల్, గుమగుమలాడేంత స్మెల్ వస్తుందండి మంచిగా. ఇవన్నీ వేగినాక ఒక ప్లేట్ తీసుకుని ఇవన్నీ సైడ్కి ప్లేట్లో తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కరివేపాకు యాడ్ చేయండి. ఇంకా ఆయిల్ యాడ్ చేయొద్దండి, ఎందుకంటే దాంట్లో ఉండే ఆయిల్ సరిపోతుంది. అంతా ఈవెన్గా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరివేపాకు మంచిగా వేగేటట్టు కలిదిప్పుకుంటూ ఉండండి. వీడియోలో చూపిస్తున్నట్టు కరివేపాకు ఇలా వేగితే సరిపోతుందండి. ఇలా వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేపి పెట్టుకున్న దినుసులన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టండి. తర్వాత కరివేపాకు కూడా చల్లారినాక మొత్తం మిక్సీ పట్టండి. అంతే, రెడీ అవుతుంది.